గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేతులేసి నమస్కరిస్తూ పూర్వ విఆర్ఏలు అనేటువంటి మమ్మల్ని గత ప్రభుత్వము మాకు ప్రమోషన్ అనేటువంటి పేరిట ప్రమోషన్ కల్పిస్తూ జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు మరియు అటెండర్ పోస్టులను ఇస్తూ మమ్మల్ని ఒక ర్యాండమైజేషన్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా సీనియారిటీ పద్ధతిని ఏమాత్రం తీసుకోకుండా మమ్మల్ని విచక్షణారహితంగా మా సొంత జిల్లాల నుండి మల్టీ జోన్ పర్పస్లో అంటే ఇతర జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లా కూడా కాకుండా మల్టీ జోన్ పర్పస్లో ఒక గెజిటెడ్ పోస్టుకి ఇచ్చినట్టుగా మల్టీ జోన్లో నిర్మల్, నిజామాబాద్ వాళ్ళను భద్రాద్రి కొత్తగూడెంకు, అదేవిధంగా సూర్యాపేటకు, యాదాద్రి జిల్లా వాళ్ళను మహబూబ్నగర్ జిల్లాకు, సంగారెడ్డి వాళ్ళను కొత్తగూడెం జిల్లాకు, ఇలా ఒక 4th క్లాస్ ఉద్యోగులమైనటువంటి మమ్మల్ని సీనియారిటీ పద్ధతిని తీసుకోకుండా ర్యాండమైజేషన్ అనేటువంటి ఒక కొత్త పద్ధతి ద్వారా నవీన్ మిట్టల్ సార్ గారు మమ్మల్ని అర్ధరాత్రి అందరినీ కూడా విచక్షణారహితంగా వేరే ఇతర జిల్లాలకు పంపించడం జరిగింది. దయచేసి ఈ ఇతర జిల్లాలలో మల్టీ జోన్ పర్పస్లో ఉన్నటువంటి మమ్మల్ని తిరిగి మా యొక్క సొంత జిల్లాలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు రెవెన్యూ మినిస్టర్ గారిని చేతులెత్తి నమస్కరిస్తూ మేము చేస్తున్నాను. మాకు ఎంత గత 5 నెలల నుంచి సాలరీస్ లేనప్పటికీ కూడా మేము అక్కడ విధులు నిర్వర్తిస్తున్నాము. అయినప్పటికీ కూడా మా గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేడు. దయచేసి ఈ సందర్భంగా మా తహసీల్దార్ మేము డ్యూటీ చేయకపోయినట్లయితే మాకు మెమోలు ఇవ్వడము, కలెక్టర్లకు సరెండర్ చేయడము జరుగుతుంది. 5 నెలల నుంచి మేము జీతాలు లేకుండా చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా మమ్మల్ని విచక్షణారహితంగా అంత దూరం వేసి మేము డ్యూటీలు చేస్తున్నాం కదా మీరు చేయండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. దయచేసి మా పట్ల న్యాయం చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. 400 కిలోమీటర్ల దూరంలో మేము ఎలా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి? మండల స్థాయిలో ఉండే ఉద్యోగాన్ని తీసుకెళ్ళి జోన్లో కాకుండా మల్టీ జోన్ల వికలాంగులని చూడకుండా దగ్గర 200, 300, 400 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని వేయడం జరిగింది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో అత్తమామలు వృద్ధులై ఉన్నారు. మేము లేని పరిస్థితుల్లో వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి. మేము అక్కడ దూరం వెళ్ళి ఉద్యోగం చేయలేక, ఇక్కడ పిల్లల్ని చూడలేక, మా కుటుంబం ఎట్లా పోషించుకోవాలో అర్థం కాక, జీతాలు లేక మేము ఎన్నో విధాలుగా అవస్థలు పడుతున్నాము. ఎంత వేడుకున్నా, ఎవరిని వేడుకున్నా కూడా మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వము. మా యందు కొద్దిగా దయతోటి మా సమస్యలను తొందరగా పరిష్కరించగలరని కోరుతున్నాం. మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించాలి. మా సొంత డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి. మమ్మల్ని తీసుకెళ్లి మహబూబ్ నగర్ లో వేయడం జరిగింది. కర్ణాటక బార్డర్. కోర్టు స్టేలు ఉన్నాయి, అయినా కూడా మమ్మల్ని విధులు నిర్వర్తించకపోతే మెమోలు పెడుతున్నారు. మెమోలు పెట్టిరు మాకు. మేము రాము, మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. 5 నెలల నుంచి మాకు ఎన్ని రోజులు వెయిటింగ్ చేసినాము. ఎంత వెయిటింగ్ చేసినా కూడా చేస్తాం, రేపు చేస్తాం, మాప్ చేస్తాం అని అన్నారు. ఫస్ట్ ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డదని నెల రోజులు ఊరుకున్నాము. అది కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయింది. అన్నీ అయిపోయినా కూడా ఇప్పుడు పట్టించుకుంటానికి ఎవరు లేరు. పాత గవర్నమెంట్ చేస్తుంది అని అప్పుడు అన్నారు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అందుకని ఈ విధంగా మా సమస్య సాల్వ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా జిల్లాకు మమ్మల్ని పంపించాలి, మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించాలి, మా మండలంలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, అంతే. మాకు అంతకు మించి మాకు డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి. మేము కోర్టు స్టే ఉందండి. మాకు ఇచ్చిన ఆర్డర్ రాగానే కోర్టు స్టే ఉంది. కోర్టు స్టే ఉంటే అసలు విధులు నిర్వర్తించవద్దు. అయినా కూడా మమ్మల్ని బెదిరించి ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని మల్టీ జోనల్కి పంపించి మరి నైట్ ఆర్డర్లు ఇచ్చేశారు. 5 నెలల నుంచి, గత 5 నెలల నుంచి కూడా మాకు జీతాలు లేకుండా మేము ఆర్థికంగా అప్పులు వేసుకొని పుస్తకాలు కుదబెట్టుకొని మరి మేము ఈ నెట్టుకుంటూ వచ్చాము 5 నెలల నుంచి. కాకపోతే CCLAకి తిరిగాము, సెక్రటేరియట్ తిరిగినాము, కోర్టు కూడా వెళ్ళడానికి కూడా డిసైడ్ అయ్యాము. ఈ ఒక్క విధంగా ప్రజా దర్బార్ ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కనకరించి మా బాధలు అర్థం చేసుకొని మా సొంత జిల్లాలో పంపిస్తుందని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. మేము అసలు చిన్న పిల్లలండి, 6 నెలల బాబు, 9 నెలల బాబు, వృద్ధులు ఉన్నారు. మాది గ్రూప్ 4 క్యాడర్ అంటే మల్టీ జోనల్ గ్రూప్ అన్న. మేము తహసీల్దార్లమా, మరి మాకు ఆ పోస్ట్ అన్న ఇవ్వండి, మరి లేకపోతే అక్కడనే చేస్తాం. కొందరు ఈ బాధలు భరించలేక, అప్పుల బాధలు భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. CCLAకి తిరిగాము, సెక్రటేరియట్ తిరిగి అన్నీ తిరిగాము. ఐడీలు లేవు, జీతాలు లేవు, ప్లస్ అప్పులు చేసుకొని ఇవి ఉన్నాము. 3 నెలల సమ్మెకాల జీతం అది లేదు. 8 నెలల నుంచి మేము జీతాలు లేకుంటున్నాము. చివరికి మేము కొందరు చావడానికి సిద్ధపడ్డాం. మేము ఉన్నాం అందరం కలిసి. మనము పోరాటం చేసి మన జిల్లాకు మనం పోవాలి, చావు కాదు పరిష్కారం అని చెప్పేసి అందరం మేము గ్యాదర్ ఇచ్చాము. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటాం, మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపియండి, అంతే. మేము ఇంకా ఏం డిమాండ్ లేదు.
మాకు ఐడి జీతం తర్వాత ఇచ్చినా సరే మా జిల్లాకు పంపించండి. మేము కారం వేసుకొని దీనైనా బతుకుతాము, గంజిదాగా అయినా బతుకుతాము. అదే మేము కోరుకునే డిమాండ్ ఇదే. మేము ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని దయదాల్చి మాకు ఈ కోరిక నెరవేరుస్తుంది, మా బాధలు కూడా అర్థం చేసుకుంటుందని మేము ఇంతవరకు వచ్చాము. బీఆర్ఏ ఉద్యమంలో చురుగ్గా ఉన్నాము. మేము ప్రజల నుంచి ఏదొచ్చినా ప్రభుత్వం నుంచి ప్రజలకు ప్రతి పథకం చేరవేస్తామండి. అలాంటిది ఈ రోజు మా సమస్య తీరకుండా పోతుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని దయచేసి మా సొంత జిల్లాకు పంపించండి. మేము అదే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా, నవీన్ మిట్టల్ సార్ని కూడా ప్రత్యేకించి ర్యాండమైజేషన్ మీరు మాకు అది చేసి మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి ఇప్పటికైనా అది రద్దు చేసి మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించండి. అంతే. ప్రజావానికి రాలేదండి, CCLAకి తిరిగాము, సెక్రటేరియట్కి వచ్చాము, నవీన్ మిట్టల్ సార్ని కలిసాము. మరి నవీన్ మిట్టల్ సార్ చేస్తామని చెప్పారు. మీ కోర్టు కేసు ఉందన్నారండి. కోర్టు కేసు కూడా 2 months అవుతుంది, క్లియర్ అయింది. స్టే కూడా వేకెంట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఏమన్నా ఇవన్నీ మా సమస్య చెప్తున్నాం సార్. మేము ప్రభుత్వం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకున్నాం మేము చెప్పలేం కదా. ఏది మా సమస్య, మేము చిన్న ఉద్యోగులం అండి, ఎవరితో మాకు సంబంధం లేదు. మేము ఈ ఏంది రెవెన్యూ సంఘం గౌరవ వంగరవిందరెడ్డి సార్ని కూడా 10 సార్లు తిరిగాము, తిరిగి అలసిపోయాం. మాకు సొంత జిల్లాకు పంపించండి అంతే. మాకు ఇంకా ఫైనల్ డిమాండ్ మా సొంత జిల్లాకు పంపించాలి అంతే. ఇంకా మేమేం అడగట్లేదు, మా సొంత జిల్లాకు పంపించండి. వికలాంగులు చూడలేదు, మహిళలను చూడలేదు, ఏది చూడకుండా ఒక్కొక్కరికి కాళ్ళు కూడా లేవండి. వికలాంగులను ఏదో మల్టీ జోనల్ చేస్తే ఎట్లా చేస్తారు? Group 4 క్యాడర్కి మాదేమన్నా తహసీల్దార్లమా మేము? అందుకే మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈ ప్రభుత్వం అయినా మా అందు బాధ దలుచుకొని, దయ దలుచుకొని, మా బాధలు అర్థం చేసుకొని మా సొంత జిల్లాకు పంపించండి. మాది డిస్ట్రిక్ట్ పోస్ట్, డిస్ట్రిక్ట్ ఇవ్వండి అంతే.